హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను ఒక 2 శారీస్ చూపిస్తానండి. వాటికి బ్లౌజెస్ నేను ఎలా స్టిచ్ చేశానని చెప్పి మీకు చూపిస్తున్నాను. ఈ శారీస్ ఒక కస్టమర్ ఇచ్చారు. ఈ 2 శారీస్ తనవే అనమాట. అయితే తనకి మ్యారేజ్ ఉందంట, అర్జెంటుగా స్టిచ్ చేయమని ఒక 2 డేస్ బ్యాక్ ఇస్తే నేను 2 డేస్లో ఈ 2 శారీస్ స్టిచ్ చేశాను. ఈ ఫస్ట్ శారీ అన్నమాట ఇది. ఈ శారీ వచ్చేసి లెమన్ ఎల్లో అండ్ బార్డర్ ఏమో పర్పుల్ కలర్లో వచ్చిందండి. దీనికి చిన్న చిన్న లైన్స్ లా ఇచ్చారు గోల్డ్ కలర్ థ్రెడ్, అదే జరీతోని. ఇది బ్లౌజ్ నేను ఇలా స్టిచ్ చేశాను అనమాట. బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ గా వచ్చింది, హ్యాండ్స్ కి మాత్రం ఇలా వర్క్ వచ్చింది. తర్వాత కస్టమర్ అన్నారు, బ్లౌజ్ అంతా ప్లెయిన్ గా ఉంది కదా, నాకు నెక్కి ఏమైనా కొంచెం డిజైన్ చేయమని అడిగారు. నేను ఇలా స్టిచ్ చేశాను అనమాట. ఇది శారీలో క్లాత్ తీసుకొని ఇలా స్టిచ్ చేశాను. స్టిచ్ చేసి దానికి బీడ్స్, గోల్డ్ బీడ్స్ అనమాట. అవి 4mm బీడ్స్, అవి చిన్న బీడ్స్ లా కనిపిస్తున్నాయి వీడియోలో, కానీ కొంచెం పెద్దవి 4mm బీడ్స్ అనమాట. ఆ బీడ్స్ స్టిచ్ చేశాను. తర్వాత నెక్కి ఫినిషింగ్ కోసం నేను ఒక లేస్, గోల్డ్ కలర్ లేస్ అటాచ్ చేశాను అనమాట. ఫస్ట్ నేను వేరే అనుకున్నాను, అంటే పైపింగ్ చేద్దాము, థ్రెడ్ పైపింగ్ అనుకున్నాను, కానీ ఈ డిజైన్కి సెట్ అవ్వలేదు అనమాట. కొంచెం లావుగా వచ్చేసింది. నేను మళ్ళీ అది రిమూవ్ చేసి నేను ఇలాగ లేస్ వేసేసాను అనమాట. నేను ఫస్ట్ అంతా నాకు టైం వేస్ట్ అయిందండి. ఫస్ట్ చాలా టైం వేస్ట్ అయ్యింది. దానివల్ల మళ్ళీ అది స్టిచ్ చేసి అది రిమూవ్ చేసి నాకు ఫినిషింగ్ నీట్గా అనిపించలేదు. అందుకని చెప్పి నేను మళ్ళీ ఇలాగా లేస్ స్టిచ్ చేశాను అనమాట. ఫ్రంట్ సైడ్ మాత్రం అది గోల్డ్ కలర్ థ్రెడ్ పైపింగ్ ఇలా వేసేసాను నీట్గా. ఫ్రంట్ సైడ్ డిజైన్ వేయడానికి నాకైతే క్లాత్ సరిపోలేదు, అందుకని చెప్పి నేను ఇలా ప్లెయిన్గానే స్టిచ్ చేస్తాను. ఈ బ్లౌజ్ ఎలా ఉంది కామెంట్ చేయండి. ఇలా చేశాను అనమాట. వర్క్ కొంచెం హెవీగానే చేశాను, ఎందుకంటే హ్యాండ్స్కి వర్క్ వచ్చింది కానీ బ్లౌజ్కి మాత్రం వర్క్ రాలేదు, అందుకని ఇలా చేశాను. ఇదేమో సెకండ్ శారీ అనమాట. ఈ శారీ స్కై బ్లూ కలర్ అనమాట. దీనికి సిల్వర్ కలర్ జరీ వచ్చింది. ఇది జరీ వీవింగ్ సిల్వర్ కలర్లో ఇచ్చారు. ఇది నేను ఆల్రెడీ, నాకు ఇలాంటి శారీ ఉంది, నేను మీకు అది చూపించాను. ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటే షార్ట్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకున్నానని. దానికైతే నేను ఇలా స్టిచ్ చేశాను బ్లౌజ్. తను సింపుల్గానే అడిగారు. ఎల్బో హ్యాండ్స్ పెట్టి చిన్న బుట్ట ఇచ్చాను అనమాట. తర్వాత నెక్ వచ్చేసి రౌండ్ నెక్కే పెట్టమన్నారు, రౌండ్ నెక్కే పెట్టాను. దానికి సిల్వర్ కలర్ థ్రెడ్ పైపింగ్ వేసాను. ఇదేమో హ్యాంగింగ్స్, నేను హ్యాంగింగ్స్ ఇలా కొంచెం హెవీగా స్టిచ్ చేశాను. థ్రెడ్ మాత్రం శారీలోది క్లాత్ కట్ చేసి నేను థ్రెడ్ వేసాను. ఈ బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందనమాట. బ్లౌజ్ అండ్ శారీ కూడా సిల్వర్ కలర్లో ఉంది కాబట్టి నేను సిల్వర్ కలర్ లేస్ వేసాను. ఇలాగా హ్యాండ్కి చిన్న చాక్లెట్స్ ఇచ్చి దానికి చిన్న షో బటన్ ఇచ్చాను. దానికి ఆల్రెడీ ఇంతకు ముందు ఒక శారీ నేను ముకుంద హ్యాండ్స్ శారీ కుట్టాను అనమాట. దానికి ఇలా చాక్లెట్స్ పెట్టాను, తనకు బాగా నచ్చాయి అంట. అందుకని చెప్పి నేను మళ్ళీ దీనికి కూడా తను అడగలేదు కానీ నేనే పెట్టాను, బాగున్నాయి అన్నది. తర్వాత థ్రెడ్ పైపింగ్ ఇలాగా సన్నగా నీట్గా వేసాను. ఇది థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలని చెప్పి నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టానండి. ఆ వీడియో ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. థ్రెడ్ పైపింగ్ అయితే ఇలా నీట్గా వస్తుంది. నేను ఏ బ్లౌజ్కైనా మ్యాక్సిమం థ్రెడ్ పైపింగ్ వేస్తాను. దానికి ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటాం అన్నమాట. దీనికైతే నేను హెమ్మింగ్ చేయకుండా మనం ఇలా థ్రెడ్ పైపింగ్ వేసుకుంటే కొంచెం మనకి టైం సేవ్ అవుతుంది. బ్లౌజ్ కూడా నీట్గా కనిపిస్తుంది. హెమ్మింగ్ చేస్తే అంత నీట్గా కనిపించదు. హ్యాంగింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. ఇలా ఉన్నాయి హ్యాంగింగ్స్. నేను ఇలా చేశాను అనమాట, కొంచెం హెవీగా ఉంటుందని చెప్పి. బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది.
ఈ 2 బ్లౌజెస్ డిజైన్స్ మీకు ఎలా అనిపించాయి నాకు కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు వీడియోస్ కానీ లైక్ చేస్తున్నారు కానీ కామెంట్స్ అంటే ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి ఎవరు కామెంట్ చేయలేదు. మీకు ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నేను ఇలాంటి మంచి వీడియోస్ పెట్టడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా నేను వీడియోస్ ఏంటంటే నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్ డిజైన్స్ అన్నీ ఎలా స్టిచ్ చేశానని చెప్పి నేను వీడియోస్ చేస్తానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.